వనవిహారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీనివాసుడు వస్తాడులే నిన్ను పెళ్ళాడతాడు అంటున్నారట. జగడబ్బు సన్న ఉల్ల జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా సగినల మనసపు జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా సగినల మనసపు జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా పిల్లలు తురుమున పుడిచిన బతుకు కప్పు సరసపు పురిపెమున చల్లన పుప్పొడి తారక పతిపై కల్లేరది బలు జాజరా చల్లన పుప్పొడి తారక పతిపై కల్లేరది బలు జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా సగినల మనసపు జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా ఇంకపు కూడవి పెనగెటి చెమటల్ ఇంకపు కూటల పరిమళము వెంకటపాటిపై జలతులు చేరు వెంకటపాటిపై జలతులు చేరు కంకుమరముల జాజరా వెంకటపాటిపై జలతులు చేరు కంకుమరముల జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా సగినల మనసపు జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా జగడబ్బు సన్న ఉల్ల జాజరా. చిన్నారులు ఇద్దరికి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. అసలు తనకి ఈ పాట ఇప్పుడు పాడతానని కూడా తెలియదు. మనకి చాలా కొత్త పాట అనమాట. తను వినడం కానీ ఆ స్వరాలు ఎప్పుడైతే ఆ చెవులను పడుతున్నాయో తెలియకుండానే వాయించేస్తున్నాడు అంత చక్కగా. దత్త నిజంగా దత్తాత్రేయుడే ఈ అబ్బాయి. దత్తాత్రేయుడు యొక్క అనుభవాన్ని కలిగిన హ్యూస్టన్లో ఉన్నటువంటి మృదంగం టాలెంట్స్లో ద బెస్ట్ ఆర్టిస్ట్ దత్త. ఎందుకంటే అంత మంచి మృదంగిస్ట్. ఒక వైలన్ కానివ్వండి, మృదంగం కానివ్వండి, వోకల్ కానివ్వండి, ఎలా ఉండాలి అంటే ఫాలోయింగ్ అనేటువంటిది ఉండాలి. నేర్చుకోవడం విద్య వేరే, విద్య నేర్చుకోవడం వేరే, పెర్ఫార్మెన్స్ వేరే, ప్రయోగాత్మకంగా చేయడం వేరే. కానీ వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్టులు అవుతున్నారు అనమాట. అందువల్ల మన ఇంట్లో అన్ని సరుకులు ఉంటే సరిపోదు, వంట చేయడం మనకు తెలియాలిగా. అలాగనమాట. విద్య అనేటువంటిది ఉంటే ప్రయోజనం లేదు. విద్యను కార్యక్రమం వచ్చినప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలన్నటువంటిదే. అటువంటి గొప్ప క్వాలిటీ ఉంది వీళ్ళిద్దరు. ఇది ఎవరితో చెప్తే వచ్చినటువంటిది కాదు, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గ్రేట్ సెన్స్ అనమాట. ఈ ముక్కు, ఈ చెవులు, ఇవి ఎలా అయితే వస్తాయో ఆ విద్య అనేటువంటిది గాంధర్వ విద్య, సంగీతము, సాహిత్యం. అందువల్ల వీళ్ళిద్దరికి మంచి ఆశీర్వచనాలు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. జై శ్రీమద్ రమణ గోవింద. పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని యొక్క దివ్య మంగళ దర్శనం చేసింది. ఏమిటా మంగళ రూపం? నారదుడు ఇంతవరకు మంత్రంగానే చెప్పాడు దేవుణ్ణి. ఈ రోజున కళ్ళారా చూసింది ఆవిడ శ్రీనివాసుని యొక్క దివ్య మంగళ రూపం అన్నమాట. ఇందీవర వినీల సుందరాంగము తోడ తరుణాబ్జ పత్ర నేత్రములతో వనమాలిక గంధ వక్షస్థలముతో
స్వామివారు సంగీత ప్రియుడు కదా అంటే నాదలోలుడై అని అన్నారు త్యాగరాజ స్వామి. అందువల్ల సంగీత జ్ఞానము భక్తి వినా అని. భక్తి అనేటువంటి దానికి సంగీతం తోడైంది అని అంటే కాస్త సుఖంగా సులభంగా పోయేందుకు మార్గం చూపిస్తాడట మోక్షానికైనా. అందువల్ల పాడగలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా పాడాలన్నమాట భగవదర్పణం. ఈ కళలన్నీ కూడా ఆ స్వామికి అంకితాలే. అందులో ఆయనకి ఇష్టమైనటువంటి రాగంట అభేరి. ఆ శ్రీనివాస గద్యంలో ఈ అభేరి అనేటువంటి రాగం వస్తుంది. అందువల్ల యమునా కళ్యాణి అని ఇందాక వాడాం మనం గోవిందుడా గోవిందుడా అని. ఇదేమో అభేరి రాగం అనమాట. స్వామివారికి చాలా ప్రియమైనటువంటి రాగం. స్వామివారు సాక్షాత్కరించారు పద్మావతీ దేవి ఎదుట. ఎలా ఉందట? నీలమణి గగన నీల మేఘశ్యామ అంటారు. నీలవర్ణంతో ఉన్న శరీరంతో పద్మపత్రాల వంటి పద్మాల వంటి కన్నులతో మెడలో వైజయంతి మాల, కౌస్తుభమాల, తులసీవనమాల. ఈ రోజున మాకు కూడా బాగా మాలలు వేశారండి. ఎంత అందంగా ఉందో చూడండి ఈ మాల. మాకన్నీ కూడా భగవంతుడు నారాయణుడు సమర్పణం చేసినటువంటి అద్భుతమైనటువంటి మాల. చాలా ధన్యవాదాలు. ఇది పెరిగింది అంటే బరువు పెరిగింది అని అర్థం. చాలా జాగ్రత్తగా కథ చెప్పాలి అని అర్థం. దండ పెద్ద చేశారంటే జాగ్రత్తగా చెప్పాలి సుమారు. ఏమండి స్వామివారికి కూడా బ్రహ్మాండమైన దండలు ఉన్నాయంటే ఆయన కూడా పూల దండలు అలంకరించుకున్నాడు. అందులో తులసీవనమాల అంటే ఇంకా ఇష్టంటండి. చక్కని కిరీటంతో సకిరీట చారు మస్తకంబుతోడా స్వామివారు వనమాల వైజయంతితో ఆ పైన చక్కనైనటువంటి కస్తూరి తిలకాన్ని దిద్దుకొని 12 మూరల పట్టు పంచను కట్టి ఆ 8 మూరల ఉత్తరీయాన్ని వేసుకుని స్వామివారు తిరుమణి తిరుచూర్ణంబులతో పద్మావతి అమ్మవారి ఎదుట సాక్షాత్కరించారు. అలా ఏనుగు రాగానే నెమ్మదిగా దాన్ని తప్పించాలని అలా పక్కకు వెళ్ళారు. స్వామి మంగళ రూపం కన్నుల ముందు నుంచి తప్పుకోగానే తల్లడిల్లిపోయింది పద్మావతీదేవి. నల్లని వాడు పద్మనయనంబులవాడు, నల్లని వాడు పద్మనయనంబులవాడు, కృపారసముపై జల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నపురాజిల్లెడు మోమువాడు, కడు చెల్వల మానధనంబు తెచ్చెను. ఓ మల్లియలారా, ఓ మల్లియలారా, మీ పొదల మాటు నల్లేడు కదమ్మ కృష్ణుడు చెప్పరే. కృష్ణ భగవానుడు అవతరించినట్లుగా ఉంది ఇక్కడ. ఈ మల్లె పొదలలో గాని ఉన్నాడా? మల్లె మొగ్గలన్నా మల్లె పువ్వులన్నా భగవంతుడికి అంత ఇష్టంట. మన దేవాలయంలోనికి రాగానే నిండా విరపుచ్చినటువంటి మల్లె పొదలు కనిపించినాయి. అంటే ఇక్కడ కృష్ణుడు తప్పకుండా ఉండి తీరుతాడన్న సంశయ అన్నమాట. శ్రీకృష్ణ భగవానికి వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, శశివదన సరసి జనయన జగమోహన రుక్మిణి రమణ, వనమాలి వాసుదేవ గట్టిగా వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, శశివదన సరసి జనయన జగమోహన రాధారమణ, వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ,
ఎలా ఉన్నాడమ్మా వచ్చినవాడు? చెలికెత్తని అడుగుతున్నట్ట. నీళ్ళ ఘనాఘన రూపుడై ఉన్న నల్లని వాడే. కన్నులు ఎలా ఉన్నాయమ్మా? పద్మాల వంటి కన్నులతో. నీవు కూడా పద్మనయనాలే కదా, కానీ ఆ స్వామి నయనాలు వికసించిన పద్మాలు. ఇంకేమిటే ప్రత్యేకత అంటే కృపారసంబుపై చల్లెడువాడు. బమ్మెరపోతన్న గారి పద్యం, అద్భుతమైనటువంటి పద్యం అండి. కృపారసంబుపై చల్లెడువాడు. కళ్ళు చాలా మందికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. మరి అంత పెద్ద కళ్ళు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటండి? అందులో కరుణ ఉండాలి. ఆ కళ్ళల్లో కరుణ ఉండాలట, ఆ కళ్ళల్లో ప్రేమ ఉండాలట. కృష్ణుడి కళ్ళు ఎలా ఉంటాయంటే చాలా పెద్ద కళ్ళు. ఆ కళ్ళల్లో ఏముంటుందిట? కృపారసం. తన భక్తులందరి పైన ఎప్పుడు కృపను వర్షిస్తూ ఉంటాడండి కృష్ణ భగవానుడు. మౌళి పరిసర్పిత వాడు నవ్వురాజిల్లెడు మోవాడు. నవ్వురాజిల్లెడు మోవాడు. బోలో శ్రీకృష్ణ పరమాత్మకు. వనమాలి వాసుదేవ మనమోహన రమణ. అటువంటి దివ్య మంగళ మంజుల స్వరూపం ఆ శ్రీనివాసుని యొక్క దివ్య మంగళ స్వరూపం అమ్మ పద్మావతి కన్నుల ఎదుట కనిపించింది. జన్మ జన్మాలలో ఆ నారాయణుడి కోసమే తప్పించింది ఆమె. శరీరంలో అగ్నిలో శరీరాన్ని కాల్చేసుకుంది ఆ తల్లి. అటువంటి పద్మావతీదేవి ఎదుట శ్రీనివాసుడు సాక్షాత్కరించాడు. చెలికెత్తలతో అన్నది, వారి వివరాలు ఏమిటో తెలుసుకుని రండే అని అమ్మాయిని పంపించిందట. ఏమో చూస్తుంటే గొప్ప కొండల మీద తిరిగే వాళ్ళ కొండల రాయల్లా ఉన్నావే, ఎవరెవరు నువ్వు, నీ పేరేమిటి, నీ ఊరేమిటి అన్నట్ట. ఇంతకీ మీ అమ్మాయి గారి యొక్క వివరాలు చెప్పండి అన్నట్ట. పద్మావతి పేరు. తల్లి తండ్రి ఆకాశరాజు ధరణీదేవి. ఆమె పెండ్లాడబోయేది దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు. ఇంతకీ నీ వివరాలు చెప్పు అన్నట్ట. పేరు శ్రీనివాసుడు. అమ్మ నాన్న వసుదేవుడు దేవకీదేవి. పెంచిన తల్లి వకుడమాత. 7 కొండల మీద నివాసం. ఇది మా వివరాలు అన్నట్ట. అయితే నువ్వే శ్రీనివాసుడు అని, మీ రాకుమారి గారు పూజించి పెళ్ళాడబోతున్నటువంటి ఆ శ్రీనివాసుడిని నేనే అంటే పేరు ఒకటేనంత మాత్రాన వరుడు ఒకటైపోతాడా అని అందరికీ కోపం వచ్చింది ఫ్రెండి. కోపం వచ్చి ఏం చేశారట? స్వామివారి పైన రాళ్ళు విసరడం ప్రారంభించారట. పూర్వజన్మల్లోని శాపం అందరి కొండలో బదలగొట్టారట రాళ్ళు పెట్టి. ఎవరైనా పెరుగు తీసుకుని వీధుల్లోకి వచ్చారో కుట్టేటండి ఆయన. పైగా ఏమన్నా అంటే నవ్వేసి పారిపోయేవాట అక్కడి నుంచి. ఇదొక పెద్ద ఆయుధం. ఆయన నవ్వారంటే వీళ్ళు కొండలనే కాదు శరీరాన్ని మర్చిపోయేవాళ్ళు వీళ్ళు. ఏమండి, అందువల్ల అందరి కొండలు బదలు కొడుతూ ఉంటే నిన్ను వచ్చే జన్మలో అయినా సరే రాళ్ళు ఇచ్చి కొడతాను కృష్ణ అన్నట్ట. అందువల్ల వాళ్ళ కోరికను, భక్తుల కోరికను ఇలా తీర్చేశాడనమాట స్వామివారు. ఏమండి, నవ్వురాజిల్లెడు మోమువాడు. ఆ స్వామి ముఖాన్ని నవ్వును చూస్తూ అలా ఉండిపోయిందట పద్మావతి అమ్మవారు. 3 ఏళ్ళు వచ్చింది పుట్టినరోజు. 3వ పుట్టినరోజు ఎవరికి? కృష్ణుడికి. వాళ్ళమ్మ యశోద చెప్పింది, ఒరే కృష్ణ, అమ్మ నిన్నెవరో పిలుస్తున్నారు చూడరా అని. పిలుస్తున్నారమ్మా, నల్లనివాడా అంటున్నారట. ఎరా వీళ్ళెవరికి నీకు పేరంటూ బ్రహ్మాండని పేరు పెట్టాము, కృష్ణ అని పేరు పెట్టాం కదా, నల్లనివాడా అని మేము పేరు పెట్టామా? నల్లనివాడ తప్ప మా వాడిని తెల్లనివాడా అనిపిస్తుందా మీ ఎవరికి? అమ్మ నీ కొడుకు తెల్లగా ఉంటే తెల్లగా అంటాము, నల్లగా ఉంటే నల్లగా ఉంటాను, నువ్వు నల్లని కొడుకుని కన్నావమ్మా అనేటప్పటికీ అప్పుడు అందుట, ఒరే కృష్ణ రేపు తెల్లారేటప్పటికల్లా నేను తెల్లని వాడిని చేస్తాను. అమ్మ ఇలాంటి కఠోరమైన నిర్ణయాలు నువ్వు తీసుకోకమ్మా. ఎందుకమ్మా ఇటువంటి వైల్డ్ డిసిషన్స్ ఎందుకమ్మా నువ్వు? నా మాట వినమ్మా అన్నాడు. లేదురా అంది. సేరు సున్నిపిండి తెప్పించింది, మంచి పువ్వులను తీసుకొచ్చింది. తెల్లవారుతామన్న 3 గంటలకే లేపింది. వెంటనే వేసి, నేను తెల్లగా చేయాలనుకుంటున్నాను రారా అని. అమ్మ ఇంత ప్రేమ అవసరం అమ్మ నా మీద, ఇంత కష్టపడతావా అమ్మ అన్నాడు. తప్పదురా కృష్ణ, ఊళ్ళో వాళ్ళందరూ నేను నల్లని వాడంటుంటే నేను భరించలేకపోతున్నాను రా. మీ అమ్మ తెల్లగా ఉంది, మీ నాయన తెల్లగా ఉన్నాడు, నువ్వు నల్లని వాడిగా ఎలా పుట్టావు అడుగుతున్నాను. అందువల్ల నిన్ను తెల్లని వాడిగా చేయాల్సిందే రా కృష్ణ. మోకాళ్ళ మీద పడుకోబెట్టి ఇటు నుంచి రుద్దుతోందిటండి పాపం. ఇటు రుద్దుతుంటే అటు వెళ్ళిపోతుంటే, అటు రుద్దుతుంటే ఇటు వచ్చేస్తున్నట్ట. అమ్మ ఒక క్షణం ఆగమ్మా అన్నట్ట. ఎందుకు రాను? నీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటానే, అప్పుడు కదలకుండా ఉంటాను. అటువంటి పాదాలను నారద భగవానుల వారు వచ్చి దండం పెట్టారటండి యశోదాదేవికి. ఏ దేవుడైతే అమ్మ పాదాలను పట్టుకున్నాడో కింద పడిపోకుండా, ఏ అచ్యుతుడైతే ఉన్నాడో, అచ్యుతుడు అంటే ఇప్పుడు జారనివాడు, అంటే తనను నమ్ముకున్న వాళ్ళను కూడా వదలడు, విడువనివాడు. అటువంటి స్వామి అమ్మ పాదాలు పట్టుకున్నట్ట. అందువల్ల నారదాదులందరూ కూడా ఆ అమ్మ పాదాలకు నమస్కారం చేశాక, నువ్వే అమ్మ పాదాలు పట్టుకోగలిగింది, నువ్వు పట్టుకున్న తల్లి పాదాలు మేము కూడా పట్టుకుంటామన్నట్ట.
మొత్తం మీద మొత్తం నలుగు పిండంతా పూర్తి చేసింది, స్నానం చేయించింది. ఇటు తిరగడా కృష్ణ తిరిగాడు. అమ్మ తెల్లగా ఉన్నారా నీకు? మరే తెల్లగా ఉన్నావురా, చాలా తెల్లగా ఉన్నావు. ఏది వెనక్కి తిరుగు, ఇలా చూసుకోమ్మా ఎలా ఉన్నా, చాలా తెల్లగా ఉన్నావురా నాయన, మళ్ళీ మొక్కలా ఉన్నావురా నాయన. సరే అయితే బతికించావు, ఎప్పటికైనా నాకు మంచి బట్టలు వేసి పెట్టు నాయన, అందరూ వస్తారు, జన్మదిన శుభాకాంక్షలు అంటారు, వీధిలో కూర్చోండి. అలాగే అమ్మ అన్నాడు. మురళి ఇచ్చింది, పట్టు పంచలు కట్టింది, మెడలో హారాలు వేసింది, దట్టంగా పౌడర్ కొట్టింది. మీకు తెలుసు కదా మన ఇండియా వాళ్ళు ఎంత బాగా పౌడర్ వాడతారో, టాల్కం పౌడర్లు అయిపోతుంటాయి అన్నమాట. అందువల్ల బ్రహ్మాండంగా దట్టంగా పౌడర్ పెట్టింది. కూర్చొని అన్న అంది. కూర్చున్నాడు. గంటన్నర అయిపోయింది, ఒక్కళ్ళు రాలేదు. మా అమ్మ ఎవరు చూడాలి సింగారానని, అసలు సౌందర్యం ఇదే, వేరే సౌందర్యం ఉంది, కృష్ణుడి సౌందర్యం ఇది కాదు. మా అమ్మకి తెలీదు, దాన్ని ఆనంద పెట్టాలి కదా. ఇప్పుడు ఎలాగ మనతో ఆడుకునే వాళ్ళంటే ఈ లోపల ఫ్రెష్గా అప్పుడే బురదలో పొర్లి వచ్చినటువంటి ఓ సూకరం గారు వచ్చిందనమాట, ఒక పిగ్ గారు వచ్చిందనమాట, ఓ పదిపల్లి వచ్చిందనమాట. అక్కడికి రాగానే వెంటనే కృష్ణుడు చూసి గుర్రం మొదట అది కూడా, అబ్బా నీకు ఎంత ప్రేమైనంటే నీకు నాకు గత జన్మలో అనుబంధం ఉంది, పద నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తానన్నాడు కృష్ణుడు. ఆయన తీసుకుని పోయింది. అది ఎక్కడికి తీసుకెళ్తుందండి? అది తిన్నగా బురదగుంటలోకి తీసుకెళ్ళింది. మొత్తం చేసిన అలంకారం అంతా నిమిషంలో పోయే మొత్తం అంతా అది ముట్టెతో పోస్తుంది, ఈయన చేతులతో పోస్తున్నాడు. మొత్తం అంతా బురదమయం అయిపోయింది. అమ్మా అన్నాడు ఆయన. వచ్చింది తల్లి. ఎక్కడున్నావరా కృష్ణ, కనిపించడం లేదు అని. ఒరే అమ్మ ఇక్కడ ఉన్నారో చూడవే. అయ్యో బురదల్లో ఏమిట్రా, పందితో ఎవరైనా ఆడతారా, పూర్వజన్మలో నువ్వేమైనా పందివా అని వాళ్ళమ్మ. ఈయన అన్నట్టు, అవును నేను పూర్వజన్మలో పందినే. అటువంటి ఆది వరాహమూర్తి మమ్ములను రక్షించుగా అని అంటారు లీలాశుకుల వారు శ్రీకృష్ణ కరుణామృతంలో. జై శ్రీమద్ రమా.